హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 7వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 13వ పాఠమైనటువంటి విజయనగర రాజులు అనే పాఠం గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ప్రిపేర్ అవుతున్నారో వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే మనం చాలా తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. అందరం కొలాబరేటివ్గా చదువుకోవడానికి అయితే మనకి ఇది ప్లాట్ఫామ్ అయితే ఉపయోగపడడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే గత కొద్ది కాలంగా మనం 6th క్లాస్ సంబంధించిన ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ అనే వీడియోలు అయితే మనం ఫుల్గా చేసి పెట్టడం అయితే జరిగింది. అది మనకు ప్లేలిస్ట్లో అయితే అందుబాటులో ఉంది. అదేవిధంగా ఇది వచ్చేసి 7వ తరగతి 8, 9, 10 కూడా మనం ఇదే విధంగా టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసుకున్న తర్వాత మనం ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్తోని మనం వీడియోస్ అయితే తీసుకురావడం అయితే జరుగుతున్నాను ప్రతి పాఠానికి సంబంధించింది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది సాంఘిక శాస్త్రంలోని 7వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 13వ పాఠమైనటువంటి ఇక్కడ చూసినట్లయితే విజయనగర రాజులు అనే పాఠం గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే యోధులు, సామంత రాజులు గ్రామాలను ఎలా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నది, వాటిని కాకతీయులు తమ ఆధీనంలోకి తీసుకొని విశాల సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారో గత పాఠ్యాంశంలో తెలుసుకున్నాం. సో ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లు అదేవిధంగా ఓరుగల్ను జయించడంతో కాకతీయ సామ్రాజ్యం అస్తమించింది. సో అనంతరం ఔత్సాహిక యోధులైన నాయకులు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. అదే విజయనగర సామ్రాజ్యం లేదా కర్ణాటక సామ్రాజ్యంగా పిలువబడడం అయితే జరిగింది. సో మనకి కాకతీయుల అనంతరం మనకి విజయనగర సామ్రాజ్యం అనేది రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే విజయనగరం అంటే విజయాల నగరం అని అర్థం. సో ఇలాంటి ఏదైనా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటే కనుక మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే విజయనగరం అంటే ఏంటంట, విజయాల నగరం అని పేరు అని ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇలాంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. గత టెట్ డిఎస్సీలలో ఇలాంటి బిట్స్ అయితే మనకి అడగడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే కర్ణాటకలో తుంగభద్ర నది ఒడ్డున ఈ నగరాన్ని నిర్మించారు. ఏ నగరాన్ని? విజయనగరం అనే నగరాన్ని. దీనిని విద్యారణ్యస్వామి ఆశీస్సులతో సాధారణ శకం 1336లో హరిహరరాయలు, బుక్కరాయలు స్థాపించారు. సో విజయనగర రాజులు విరూపాక్ష దేవునికి కొలిచేవారు. సో విజయనగర సామ్రాజ్యం 300 సంవత్సరాలకు పైగా వర్ధిల్లింది, కానీ ఒకే కుటుంబం పరిపాలించలేదు. హరిహరరాయలు, బుక్కరాయల తర్వాత సంగమ, సాలువ, తులువ, అరవీటి వంశాలు కూడా ఇక్కడ ఒకరి తర్వాత మరొకరు పరిపాలించారు. ఇక్కడ మనకి ఈ ఏదైతే ఉన్నాయో వాటిని అయితే మనకి ఈ క్రమం అడగడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఫస్ట్ సంగమ, తర్వాత సాలువ, సా, తర్వాత తు, తర్వాత ఆ, సా, తు, ఆ. అంటే ఈ సీక్వెన్స్లో మనం గుర్తుపట్టాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ సంగమ, సాలువ, తులువ, అరవీటి వంశాలు ఒకరి తర్వాత ఒకరు పరిపాలించారు. సో అందులో కొందరు చక్రవర్తులు కన్నడ భాష మాట్లాడేవారు, కానీ శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషకు సముచిత ప్రాముఖ్యతనైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తుంగభద్ర నదికి ఉత్తరంగా కొన్ని కొత్త రాజ్యాలు వెలిశాయి. అవే బహుమని రాజ్యాలు. మొదటగా ఇది మహా సామ్రాజ్యం, దాని ముఖ్య పట్టణం గుల్బర్గా. అనంతరం సాధారణ శకం 1489 నుంచి 1520 కాలంలో 5 చిన్న రాజ్యాలుగా విడిపోయింది. వీటిలో బీజాపూర్, గోల్కొండ పెద్ద రాజ్యాలుగా అవతరించాయి. అందులో ఎక్కువ భాగం నేటి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉంది. ఈ రాజ్యాలను ఇరాక్, అరేబియా నుంచి వచ్చిన సుల్తాన్లు, ఇక్కడ చూసినట్లయితే సుల్తాన్లు, యోధులు పరిపాలించారు. సో ఈ రాజ్యాలన్నీ నిరంతరం యుద్ధాలు చేస్తూ తమ రాజ్య విస్తరణకు ప్రయత్నించాయి. వీరు స్థానిక యోధులను, నాయకులను నియమించుకున్నట్లు గత అధ్యయనంలో చదువుకున్నాం. వారి ద్వారా గ్రామాలలో రైతులు, వ్యాపారస్తుల దగ్గర నుండి శిస్తు వసూలు చేసేవారు. గ్రామాలను అదుపులో
ఉంచుకునేవారు. సో ఇక్కడ మనం విజయనగర రాజులలో ముఖ్యులను ఒకసారి చూసినట్లయితే, ఒకటి హరహర రాయలు, బుక్కరాయలు. మొదటి బుక్కరాయలు, రెండవ హరహర రాయలు, రెండవ దేవరాయలు, తర్వాత సాలువ నరసింహులు, శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుత రాయలు, అలియ రామరాయలు, వెంకటపతి రాయలు. సో ఇక్కడ వీళ్ళ కాలాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. మొదటగా మనకి 1336 నుంచి 1614 వరకు ఈ పాలన అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి ఎలా తెలుసు. సో ఇక్కడ విజయనగర చరిత్ర గురించి సమకాలీన గ్రంథాలు, రాతప్రతులు, శాసనాలు, నాడు నిర్మించిన భవనాలు, నిత్య జీవన పరిపాలన, సామాజిక సంస్థలు అందించిన వివరాల ఆధారంగా తెలుసుకోవచ్చు. పలు దేశాల నుంచి వచ్చిన పర్యాటకులలో ఇటలీ యాత్రికుడైన నికోలో కోంటి విజయనగరాన్ని సాధారణ శకం 1420 సంవత్సరంలో మొదటగా సందర్శించాడు. ఇక్కడ నికోలో కోంటి అనే వ్యక్తి దేనిని సందర్శించాడు? విజయనగరాన్ని. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే అబ్దుల్ రజాక్ అనే పర్షియన్ వర్తకుడు 1443లో ఇక్కడ పోర్చుగీసు యాత్రికులైన డొమింగో ఫేజ్. సో ఇక్కడ చూసినట్లయితే పర్షియన్ వర్తకులు అబ్దుల్ రజాక్ ఎవరైతే ఉన్నారో 1420 సంవత్సరంలో మొదటగా సందర్శించాడు. తర్వాత అబ్దుల్ రజాక్ అనే పర్షియన్ వర్తకుడు 1443 పోర్చుగీసు యాత్రికులైన డొమింగో ఫేజ్ ఇక్కడ చూసినట్లయితే 1520. అదేవిధంగా న్యూనీస్ 1537లో సందర్శించి రాసిన రచనల ద్వారా విజయనగర చరిత్రకు సంబంధించిన విలువైన సమాచారం అనేది ఇక్కడ మనకి తెలవడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే నికోలో కోంటి విజయనగరాన్ని 1400 మొదటగా సందర్శించాడు. అబ్దుల్ రజాక్ ఏమో పర్షియన్ వర్తకుడు ఆయన 1443లో ఈయన రావడం జరిగింది. పోర్చుగీసు నాయకులు డొమింగో ఫేజ్ అయితే 1520లో రావడం జరిగింది. సో న్యూనీస్ అనే వ్యక్తి 1537లో రావడం అయితే జరిగింది. వీళ్ళ వరుస క్రమం అయితే మనల్ని అడగడం అయితే జరుగుతుందన్నమాట. సో ఒకసారి మనం ఆ వరుస ఎవరు ఏ ఇయర్లో వచ్చారనే దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మొదటగా మనకి ఇక్కడ చూసినట్లయితే నికోలో వచ్చేసి మనకి ఫస్ట్, తర్వాత వచ్చేసి మనకి అబ్దుల్ రజాక్, తర్వాత వచ్చేసి మనకి డొమింగో ఫేజ్, తర్వాత న్యూనీస్. సో ఇక్కడ ఎవరు ఎప్పుడు వచ్చారో ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. తర్వాత చూసినట్లయితే విజయనగర పట్టణాన్ని తుంగభద్ర నది ఒడ్డున నిర్మించారు. ఇక్కడ ప్రాచీన విరూపాక్ష, పంపాదేవి ఆలయాలు కలిసి ఉంటాయి. అబ్దుల్ రజాక్ తెలిపిన ప్రకారం నగరం 7 వలయాలతో ఏర్పడి కోటగోడలు కలిగి ఉంది. అందులో కొన్ని కోటల నిర్మాణాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పోర్చుగీసు సందర్శకుడు పేజ్ నగరాన్ని ఇలా వర్ణించాడు: రాజులు దుర్భేద్యమైన కోటగోడలు, గోపురాలతో నగరాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఇలాంటి పటిష్టమైన గోడలు మరెక్కడా లేవు. అందమైన భవనాలను కోట లోపల వరుసగా నిర్మించారు. విశాలమైన వీధులలో, అందమైన భవనాలలో ముత్యాలు, వజ్రాల వ్యాపారం జరిగేది. ప్రపంచంలోని అన్ని రకాల వస్తువులు అమ్మేవారు. సాయంత్రం పూట గుర్రాలు, కూరగాయలు, పండ్లు, కలప వస్తువుల సంత జరిగేదని మనకి ఇక్కడ తెలవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం కొన్ని విగ్రహాలు అయితే చూడవచ్చు. ఇక్కడ తిరుమల దేవాలయంలో ప్రతిష్ఠింపిన ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు మరియు 20 భార్యల కంచె విగ్రహాలను మనం ఇక్కడ చూడవచ్చు. పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం నగరం 4 భాగాలుగా విభజించబడింది. సో మొదటి భాగంలో గుట్టలపైన ఆలయాలు నిర్మించారు. రెండవ భాగంలో మనం పంట భూములు, కాలువలు, మూడవ భాగంలో వచ్చేసి అంతఃపుర భవనాలు, రాజభవనాలు, ముఖ్య నాయకుల నివాసాలు,
4వ భాగంలో మనకి ఇక్కడ సామాన్య ప్రజలు నివసించేవారని ప్రతి భాగాన్ని వేరువేరుగా చూపించిన పటంలో కింద చూడవచ్చని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మొదటి భాగం వచ్చేసి మనకి ఏం చూపించారు, మొదటి భాగంలో మనకు ఆలయాలు, గుట్టలపైన ఆలయాలు, గుట్టలపై ఆలయాలు 2 మనకు చూసినట్లయితే ఇక్కడ చూసినట్లు 2 వచ్చి పంట భూములు. సో ఈ విధంగా మీరు సీక్వెన్స్లో కూడా రాసుకోవాల్సి ఉంటుంది. 3వ దాంట్లో చూసినట్లయితే మనం అంతఃపుర భవనాలు. సో 4 చూసినట్లయితే మనం సామాన్య ప్రజలు నివసించే ఇది మనకి 4వలో మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా ఒక బొమ్మను కూడా ఇవ్వడం జరిగింది, మనకి చూడవచ్చు. ఇక్కడ విజయనగర పట్టణం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సైనిక అధికారులు. సో యుద్ధాలలో శక్తివంతమైన సైనికులు ఎలా పోరాడుతున్నారో మీరు విని చదివే ఉంటారు. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఇప్పుడు విజయనగర రాజుల కాలంలో ఉపయోగించిన యుద్ధ సామాగ్రి గురించి తెలుసుకుందాం. విజయనగర రాజులు సైనిక శక్తిని బలోపేతం చేయడానికి పెద్ద మొత్తం ఖర్చు చేశారు. అరేబియా, ఇరాక్ అదేవిధంగా దేశాల నుంచి మేలి రకం గుర్రాలను పశ్చిమ తీరంలోకి ఓడల ద్వారా దిగుమతి చేసుకున్నాడు. అదేవిధంగా ఇక్కడ చూసిన సైనికులను నియమించుకున్నారు. కోట గోడలు పటిష్టవంతంగా నిర్మించారు. 2వ దేవరాయలు ముస్లిం పోరాట యోధులను నియమించి వారికి నూతన యుద్ధ యంత్రాలు నేర్పించారు. అదేవిధంగా వారికి సైనిక శిబిరంలో మసీదులు కూడా నిర్మించాడు. ఆ రోజుల్లోనే తుపాకులను, ఫిరంగులను ప్రవేశపెట్టాడు. విజయనగర రాజులు తమ బలగాలతో వాటిని అందుబాటులోకి తెచ్చుకున్నారు. భారతదేశంలోనే ఆధునిక అశ్వదళం, సైనిక దళాలను రెండింటిని కలిపి ఒక శక్తివంతమైన సైన్యాన్ని ఏర్పరిచారని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే సైనిక దళాల నాయకుడు అమర నాయకుడు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొత్తం రాజ్యాన్ని సైనిక అధికారులే పరిపాలనా నియంత్రణ చేసేవారు. వారు ఎవరు, వారు ఏమి చేసేవారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పోర్చుగీసు యాత్రికుడైన డొమింగో ఫేస్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరం సందర్శించినప్పుడు పేర్కొన్న విషయాలన్నీ చదవండి అని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో అదేవిధంగా మనం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే రాజు వద్ద గల లక్షల కొద్ది బలమైన సైన్యంలో 3500 అశ్వదళం ఏ సమయంలోనైనా ఎక్కడైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండేవారట. అందువల్ల ఆయన అంటే ఇతర రాజులకు భయం. ఆ ప్రభువు వర్గం నుండే సైనిక దళ అధికారులను నియమించేవారు. వీరికి రాజ్యంలోని పట్టణాల మీద, నగరాల మీద, గ్రామాల మీద విస్తృత అధికారం ఉండేది. వీరిలో కొందరు లక్షల కొద్దీ బంగారు నాణాలు పన్నులుగా వసూలు చేసుకునేవారు. మరికొందరు వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే 100, 300, 500, 1000 చొప్పున నాణాలను వసూలు చేసుకునేవారు. సైనిక దళాధిపతి నిర్వహించే సైన్యం ఆధారంగా పదాతి, అశ్వదళ, అదేవిధంగా గజ, బంగారు నాణాల వసూళ్లను రాజు నిర్ణయించేవాడు. ఇటువంటి సొమ్మును నాయకుడు పదాతి దళాలు, గుర్రాలు, ఏనుగుల పోషణ కోసం ఖర్చు పెట్టేవారు. ఏ సమయంలోనైనా వీటిని యుద్ధానికి సంసిద్ధంగా నిలిపివేసేవారు. ఇదే కాకుండా రాజుకు వార్షిక చెల్లింపులు, బహుమానాలు సమర్పించుకునేవారు. దళాధిపతులు నాయకుల సైన్యంతో పాటు రాజుకి సొంత సైన్యం తోడుండేది. వీరికి రాజే జీతభత్యాలు చెల్లించేవాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సైనిక దళాధిపతులను నాయకులుగా కూడా నియమించేవారు. వీరినే అమర నాయకులని పిలిచేవారు. వీరికి అమరం పైన ఆదాయం వసూలు చేసే బాధ్యతను అప్పజెప్పేవారు. సో ఈ విధంగా జరుగుతుంది. అమరం అంటే నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారి అని అర్థం. అమరం అంటే ఎవరు?
నిర్ణీత ప్రాంతం పైన రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారినే మనం అమరం అని అంటాము. అంటే వీరికి ఇచ్చిన గ్రామాలు పట్టణాల నుంచి రెవెన్యూ వసూలు చేసుకొని ఉపయోగించుకునే అధికారం ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే హజారా రామాలయంలో రాతి రథం అని మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఉపయోగించుకునే అధికారం వీళ్ళకి ఉంటుంది, ఎవరికి? అమరంకి. సో అంతేకాకుండా ఆదాయంతో సైనిక దళాలను పోషించే బాధ్యత కూడా వీరికి ఉండేది. వీరి ఆధీన ప్రాంతాలపైన పరిపాలన, న్యాయపరమైన అధికారాలను కలిగి ఉండేవారు. నేరస్తులకు చట్టపరమైన కఠిన శిక్షలు అమలు చేసే అధికారం కూడా వీరికి ఉంది. ఇది నాటి ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనకు దగ్గరగా ఉండేది. వారు కూడా ఇక్తాల అధికారాలైన అమీర్లకు రెవెన్యూ వసూలు చేసుకునే అధికారం కల్పించారు. సో ఇక్కడ చూసినట్లయితే చాలామంది అమరనాయకులు తెలుగు వీరులే. వీరు సొంత గ్రామాల నుండి లేదా వారి బంధువుల నుండి సైనికులను నియమించుకొని శిక్షణ ఇచ్చేవారు. ఈ సైనికులు రాజు కంటే నాయకులకే విధేయులై ఉండేవారు. శక్తివంతమైన నాయకులైన సాలువ నరసింహ లేదా నరసనాయకుడు విశాల భూభాగాలపై అధికారాన్ని పొంది కొన్ని సందర్భాల్లో విజయనగర రాజులకు సవాల్గా నిలిచేవాడు. ఇక్కడ చూసినట్లయితే ఒకవేళ రాజు చనిపోతే రాజ్యాన్ని శక్తివంతమైన నాయకులు తమ చేతుల్లోకి తీసుకొని తమని తాము రాజులుగా ప్రకటించుకునేవారని ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఇప్పుడు పోల్చుదాం. మీరు చోళ రాజుల గురించి చదివారు. వారు భూమి శిస్తును మండల ద్వారా ఎలా వసూలు చేశారనేది తెలుసుకున్నారు. కానీ విజయనగర సామ్రాజ్యం అమరనాయకులతో సైనికంగా బలపడింది. గ్రామాలు, పట్టణాలు మొత్తం వీరి అజమాయిషిలోనే ఉండేవి. సో నెక్స్ట్ చూసినట్లయితే శ్రీకృష్ణదేవరాయలు గొప్ప పాలకుడు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు సాధారణ శకం 1509 నుంచి 1529 వరకు పరిపాలించాడు. బహమనీ సుల్తాన్లు గజపతులకు అంటే ఒడిశా వ్యతిరేకంగా విజయనగర సైన్యాన్ని విజయవంతంగా నడిపించిన గొప్ప యోధుడు. ఇతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాలలోని నాయకులను అణచివేశాడు. ఈ విధంగా సామ్రాజ్యంపై ఆధిపత్యం సంపాదించాడు. సో ప్రత్యేకంగా దక్షిణ ప్రాంతం, కృష్ణానది తూర్పు తీర ఓడరేవులపై నియంత్రణ సాధించాడు. ఇదే సమయంలో పశ్చిమ తీరంలో గోవాలో పోర్చుగీసు వారు ఓడరేవుల వద్ద స్థావరాలు ఏర్పరచుకొని నియంత్రణ సాధించారు. శ్రీకృష్ణదేవరాయలు వీరితో స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పాడు. ప్రత్యేకంగా గుర్రాలు, పేలుడు సామాగ్రిని వారి నుండి పొందడానికి ఇలా చేశాడు. తన సైన్యంలో పోర్చుగీసు దళాలను చేర్చుకున్నాడు. వారితో దళాలను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ప్రతి సంవత్సరం విజయదశమి నాడు పెద్ద ఎత్తున పండుగ జరిగేది. సైనిక దళ ప్రదర్శన నిర్వహించేవారు. ఇది పెద్ద ఎత్తున సైనిక కవాతుతో ముగిసేది. ఆ రోజున అమరనాయకులు, ప్రముఖులు చక్రవర్తికి కానుకలు కప్పం చెల్లించేవారు. సో శ్రీకృష్ణదేవరాయలు తమ సామ్రాజ్యంలో గల దేవాలయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. వారు స్వయంగా తిరుపతి, శ్రీశైలం, అహోబిలం సందర్శించేవారు. చాలా దేవాలయాలకు పెద్ద మొత్తంలో విరాళాలు సమర్పించేవారు. సో శ్రీకృష్ణదేవరాయల శాసనాలలో పేర్కొన్న విధంగా అనేక యుద్ధాలలో విజయం పొంది లభించిన ధనరాశులను దక్షిణ భారతదేశంలోని పెద్ద పెద్ద దేవాలయాలకు పంచిపెట్టాడు. ఈ దేవాలయాల్లో ఇతని ఇక్కడ చూసినట్లయితే హజారా రామాలయం, కుడ్యఫలం, దీని ఆధారంగా నీవు ఒక కథ రాయగలవా అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే కాంచీపురంలో ఏకాంబరేశ్వర ఆలయ గోపురం అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, చూడవచ్చు మనం. సో ఇక్కడ కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయ గోపురం గౌరవార్థం రాయగోపురం అనే ఎత్తైన ఆలయ ముఖద్వారంను నిర్మించారు.
ఇక్కడ చూసినట్లయితే ఈ రకమైన దానశీలత వల్ల దక్షిణ భారతదేశంలోని ప్రజలలో అతని పేరు చిరకాలంగా గుర్తుంచుకునేటట్లు చేసింది. విజయనగర పట్టణంలో కూడా కొన్ని సుందర దేవాలయాలను నిర్మించాడు. సో శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా తెలుగు సాహిత్యంలో కవి. ఇతడు అండాల్ అనే తమిళ భక్త కవయిత్రి జీవితం ఆధారంగా అముక్త మాల్యద గ్రంథం రాయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే వీరి కాలంలో అల్లసాని పెద్దన, దుర్జటి, తెనాలి రామకృష్ణుడు, ముక్కు తిమ్మన, పింగళి, సూరన, రామరాజభూషణుడు, యాదయ్య గారి మల్లన, అయ్యల రాజు రామభద్రుడు వంటి అష్టదిగ్గజాలు రాయల కొలువును అలంకరించారు. శ్రీకృష్ణదేవరాయలు వారసులైన అచ్యుతదేవరాయ, అలియ రామరాయల కాలంలో విజయనగర రాజుల ప్రాబల్యం మరింతగా పెరిగింది. సో వీరు బహమని సుల్తాన్ల రాజ్య వ్యవహారాలలో జోక్యం చేసుకున్నారు. వీరు నిరంతరం జోక్యం ఫలితంగా ఆందోళన చెందిన 5 బహుమని సుల్తానులు 1565లో ఏకమై రక్కసి తంగడి యుద్ధం లేదా తల్లికోట యుద్ధంలో రామరాయలను ఓడించి విజయనగర పట్టణాన్ని దోచుకొని సర్వనాశనం చేశారు. ఇక్కడ చూసినట్లయితే ఈ తల్లికోట యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే ఇక్కడ చూసినట్లయితే మనకి బహుమని సుల్తాన్లకి మరియు విజయనగర రాజులకైతే ఈ యుద్ధం అయితే జరగడం అయితే జరిగింది. అనంతరం వచ్చిన వారసులు రాజధాని తిరుపతికి సమీపంలోని చంద్రగిరికి తరలించారు. కానీ పూర్వ వైభవాన్ని సాధించలేకపోయారు. కొంత ప్రాంతాన్ని సుల్తానులు ఆక్రమించుకోగా మిగిలిన భూభాగాలపై నాయకులు స్వతంత్రంగా రాజులుగా ప్రకటించుకున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే గోల్కొండ కుతుబ్ షాహీలు మనం ఇక్కడ చూడవచ్చు. 1512 నుంచి 1687 వరకు. కుతుబ్ షాహీ కాలక్రమ పట్టిక చూసినట్లయితే కులీ కుతుబ్ షా, జంషెడ్ కులీ, ఇబ్రహం కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, మహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హసన్ తానీషా. సో ఇలా ఇయర్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలోని కాకతీయ సామ్రాజ్యం గురించి మనం ఇంతకుముందు పాఠంలో చదివాం. కాకతీయ సామ్రాజ్యం అంతమైన తర్వాత కొందరు సామంతరాలు స్వతంత్ర రాజ్యాలను స్థాపించారు. వాటిలో రాచకొండ, దేవరకొండ, వెలమ రాజ్యాలు చాలా బలమైనవి. ఇవి విజయనగర చక్రవర్తుల, బహుమని సుల్తాన్ల అధికారాన్ని సవాలు చేశాయి. తెలంగాణ ప్రాంతంలో బహుమని సుల్తాన్ల గవర్నర్ అయిన కులీ కుతుబ్ షా 1512లో స్వతంత్రాన్ని ప్రకటించుకొని గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించాడు. కులీ కుతుబ్ షా వరంగల్, కొండపల్లి, ఏలూరు, రాజమండ్రి కోటలను ఆక్రమించుకొని తన పరిపాలనను విస్తరించాడు. గోల్కొండ రాజ్యంలో తెలంగాణ ప్రధాన భాగంగా ఉండేది. ఆయన తర్వాత వచ్చిన రాజులు 1687 వరకు పరిపాలించారు అని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే కుతుబ్ షాహీ సామ్రాజ్యం 1518 నుంచి 1687 వరకు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే కుతుబ్ షాహీ సామ్రాజ్యం మనం ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా మనకి పింక్ కలర్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది, చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే కుతుబ్ షాహీ సామ్రాజ్యం అని ఆ పటానికి మనకు టైటిల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా 1550 నుంచి 80 వరకు తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించి బ్రాహ్మణులను, దేవాలయాలను ఆదరించాడు. అదేవిధంగా సింగరాచార్యులు, అదేవిధంగా అద్దంకి గంగాధరుడు, కందుకూరు రుద్రకవి మరియు పొనగంటి తెనగనాచార్యులు ఇక్కడ చూసినట్లయితే తెలంగాణాచార్యులకు ఇబ్రహీం కుతుబ్ షా పోషణ లభించింది. ఇబ్రహీం కుతుబ్ షా కాలంలోని ప్రముఖ తెలుగు కవులు వీరి ఇబ్రహీం కుతుబ్ షాను మల్కీబ రాముడని ప్రకటించారు. ఇక్కడ చూసినట్లయితే అక్కడున్న కవులు ఏమని చెప్పారు? ఇబ్రహీం కుతుబ్ షాని మల్కీబ రాముడని చెప్పడం జరిగింది. ఇప్పుడు మల్కీబ రాముడు అనగా ఎవరు? ఇబ్రహీం
కుతుబ్ షా. సో కాకతీయ రాజుల వలె పెద్ద ఎత్తున నీటిపారుదల సౌకర్యాలు కల్పించాడు. సో ప్రతాపరుద్రుని వద్ద సేవలు అందించిన కాకతీయ సైన్యంలోని ప్రముఖులను తమ సేవలలోకి తీసుకున్నాడు. వ్యవసాయ రంగంలో వారికి స్వతంత్ర ప్రతిపత్తినిచ్చాడు. కోటల నిర్వహణ బాధ్యతలను వారికి అప్పగించాడు. అనతి కాలంలోనే కుతుబ్ షాహీ పాలకులు ప్రాంతీయ జీవావరణాన్ని అర్థం చేసుకొని తెలంగాణ ముఖ్య భాగంలో వ్యవసాయ ఆధారాన్ని విస్తృతపరచడానికి కాకతీయ సాగునీటి విధానాన్ని అదేవిధంగా కొనసాగించాలని అనుకున్నారు. రాజధాని గోల్కొండలో నివసిస్తుండటం వల్ల ఇబ్రహీం కుతుబ్ షా పాలనలో 1662లో హుస్సేన్ సాగర్ చెరువు నిర్మించారు. దాని రేఖాచిత్రం తయారీ డిజైన్లో సహకరించిన సూఫీ సంతు హజరత్ హుస్సేన్ షా వాలీ పేరు మీద ఇక్కడ చూసినట్లయితే దానికి ఆ పేరు పెట్టారు. అది మూసీ నది నీటితో నిండి ఉంది. సంవత్సరం పొడవునా నీరు ఉండే కృత్రిమ చెరువు మూసీ. సో అది హైదరాబాద్కి ప్రధాన మంచినీరు వనరుగా మారింది. ఇబ్రహీంపట్నం దగ్గర మరొక చెరువుని కూడా అతడు నిర్మించాడు. సో మూసీ నదిపైన అతడు నిర్మించిన పురాణ పుల్ అంటే పాత వంతెన కూడా చాలా ప్రఖ్యాతి పొందింది. ఇబ్రహీం కుమారుడైన మహమ్మద్ కులీ గొప్ప భవన నిర్మాత. సో ఇక్కడ ఏం కీ పాయింట్స్ వచ్చినా మీరు రాసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక్కడ హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్మించాడు. ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. సో ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్ నగరానికి మీర్ మోమిన్ అస్తరాబాది అంటే వాస్తుశిల్పి అన్నమాట. అంటే హైదరాబాద్ నిర్మాణానికి ఇక్కడ వాస్తుశిల్పి ఎవరు అంటే మీర్ మోమిన్ అస్తరాబాది. కులీ కుతుబ్ షాకి వజీరుగా చార్మినార్కి దానితో పాటు కొత్త రాజధాని రేఖపట గీయడంలో అతడు ముఖ్య పాత్ర పోషించాడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా మక్కా మసీద్, జామా మసీదులు నిర్మించాడు. మక్కాలోని అతిపెద్ద మసీదు నమూనాలో దానిని నిర్మించారు. సో మక్కా నుంచి తెచ్చిన మట్టితో కులీ కుతుబ్ షా ఇటుకలు తయారు చేయించి వాటిని మసీదులోని మధ్య గోపుర నిర్మాణానికి ఉపయోగించాడు. కాబట్టి మసీదుకు ఆ పేరు వచ్చిందని ఇక్కడ మనం చెప్పవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మద్రాసులోని ఒక గదిలో ప్రవక్త మహమ్మద్ వెంట్రుకలు కూడా ఉన్నాయి. హైదరాబాద్కి ప్రఖ్యాతి చిహ్నంగా మారిన చార్మినార్ని కూడా మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్రకటించాడు. ఆయన పర్షియా మరియు ఉర్దూలో మంచి కవి. ఈయన కృషి వలనే దక్కాని ఉర్దూ గ్రాంధిక భాష స్థాయి పొందినది అని ఇక్కడ మనం చూడవచ్చు. హయత్ బక్షి బేగం చూసినట్లయితే మహమ్మద్ కులీ కుతుబ్ షా కూతురు ఎవరు? హయత్ బక్షి బేగం. సో హైదరాబాద్కి సమీపంలోని హయత్ నగర్లో ఆమె హయత్ బక్షి మసీదు కట్టించింది. ఆమెకు మా సాహెబా అని పిలిచేవారు. ఈమె పేరుపై కానం ఆగా అనే ఆవిడ తలాబ్ను సాహిబా అనే చెరువు తవ్వించింది. కాలక్రమంలో మాసాబ్ చెరువు మాసాబ్ ట్యాంక్గా రూపాంతరం చెందింది. సో ఇక్కడ అబ్దుల్లా కుతుబ్ షా కవిత్వము, సంగీతం పట్ల మక్కువ గలవాడు. పద కవితలు రాసే క్షేత్రయ్యను ఆహ్వానించి సత్కరించాడు. అబుల్ హసన్ తానీషా కుతుబ్ షాహీ వంశంలో చివరివాడు. సో ఈయన కంచర్ల గోపాలను పాల్వంచ తాలూకాకు తహసీల్దార్గా నియమించాడు. ఇతనినే రామదాసుగా పిలుస్తారు. రామదాసు ప్రజాధనాన్ని భద్రాచలంలో శ్రీరాముని దేవాలయ నిర్మాణానికి ఉపయోగించాడని, శ్రీరాముడు సీత లక్ష్మణులకు నగలు చేయించి రామదాసు ప్రజాధనాన్ని మళ్లించాడనే అభియోగంపై తానీషా ఆయన్ని జైలులో బంధించాడు. వాస్తవాలను గ్రహించిన తానీషా రామదాసును బందీ విముక్తుడిని చేశాడు. సో ఇక్కడ చూసినట్లయితే కుతుబ్ షాహీ కాలంలో గోల్కొండ ప్రపంచవ్యాప్తంగా వజ్రాలకు ప్రఖ్యాతి గాంచినది. వీరి పాలనలోనే మచిలీపట్నం ప్రధాన ఓడరేవుగా ఉండేది. ఆగ్నేయాసియా, చైనా, పర్షియా, అరేబియా, యూరప్లతో వ్యాపారం సాగేది. కోస్తా ప్రాంతం నుంచి గోల్కొండకు ఒంటెలు, బంగారం, వెండి వంటివి వేరువేరు దేశాల నుంచి దిగుమతి అయ్యేవి. ఇక్కడ చూసినట్లయితే
హైదరాబాద్లోని ప్రఖ్యాతి గోల్కొండ కోటకు దగ్గరలో ఇబ్రహీం బాగ్లో కుతుబ్ షాహీ పాలకుల 7 సమాధులు ఉన్నాయి. పర్షియన్ హిందూ శైలిల మెలవింపుతో ఈ సమాధులు ఒక ప్రత్యేక భవన నిర్మాణ శైలిని కనబరుస్తాయి. మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ కుతుబ్ షాహీ సమాధుల నిర్మాణ శైలికి అబ్బురపడి తాజ్మహల్ని పాలరాయితో కట్టించాడు. కుతుబ్ షాహీ సమాధులు అద్భుత పనితనంతో చెక్కిన రాళ్లతో కట్టారు. వీటి చుట్టూ విశాలంగా తీర్చిదిద్దిన తోట ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇబ్రహీం కుతుబ్ షా కాలం నుండే సుసంపన్నమైన ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని మొఘలులు కన్నేశారు. సో చివరికి ఔరంగజేబు నాయకత్వంలో 1687లో గోల్కొండ కోటను ఆక్రమించుకున్నాడు. సో మొఘలులు కుతుబ్ షాహీలను కలుపుకొని పోకుండా స్థానికులను అధికారం నుండి తొలగించి బయటి వారిని నియమించారు. ఈ ప్రాంతం నుంచి అధిక పన్నులు వసూలుకై ఒప్పందం శిస్తు వివరాల పద్ధతిని అమలు చేశాడు. దీని ప్రకారం వేలంపాటలో అత్యధికంగా పాడిన వ్యక్తికి పన్ను వసూలు చేసే హక్కు ఉండేది. వీరిలో సాధారణంగా స్థానికంగా శక్తిమంతులు లేదా వడ్డీ వ్యాపారులు ఉండేవారు. వీరు రైతులను, చేతి వృత్తుల వారిని అణిచివేసి అధిక ఆదాయం పొందేవారు. దీంతో ప్రజలు నిరాశకు గురయ్యారు. దీనితో పాటు కరువు కాటకాల వలన ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళడం వలన జనాభా తగ్గింది. సో ఇక్కడ మనకి గోల్కొండ కోటని ఇవ్వడం జరిగింది, చూడవచ్చు మనం. సో ఈ విధంగా గోల్కొండ కోట చిత్రం. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కీలక పదాలు మనకి ఇవ్వడం జరిగింది. సో అమరనాయక, అమీర్, ఇక్తా, పురావస్తు శాస్త్రవేత్తలు, రాయగోపురం. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, నోట్ చేసుకోండి, రివిజన్ చేయండి. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.